పిట్ట నునుపు తేలింది రోయ్, మార్వలెస్. ఆ కళ్ళు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళు. మీ ఇంటికెళ్ళి ఆ కళ్ళు, ఆ పళ్ళు, ఆ ఒళ్ళు అంటూ మీ అమ్మను మీ అక్కను బంధించుకోరా. స్టూపిడ్. ఎంత మాట ఉందో చూసావా గురు? మీ అమ్మని ఏ అది కూసింది చాలక ఆ కూత నువ్వు కూర్చుని వినిపిస్తావా? చూస్తాను. నన్ను అవమానం చేసినందుకు దానికి సరైన సన్మానం చేస్తాను. నువ్వు ఇలాగే వారానికి పుట్టినరోజు చేసుకుంటే బాగుంటుంది ప్రేమ. చాలా చాలేవి. పార్టీ బాగా జరిగిందిరా. హలో, ఏమిటలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి, మా గీత స్నేహితురాలు పుట్టినరోజు పార్టీకని వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అసలు ఇంత రాత్రి వరకు ఎప్పుడు ఉండదండి. నాకెందుకో భయంగా ఉంది. ఈ భయం గేయం అనే మాటలు మన ముందు మాట్లాడకండి. ఏదో పార్టీలో కొంచెం ఆలస్యం అయి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఇంతకీ పార్టీ ఎక్కడన్నారు? నమస్కారం అండి. నమస్కారం. ఆ రోజు పొరపాటుగా మాట్లాడాను. ఐఎమ్ సారీ. అప్పటి నుంచి మీ దగ్గర ఎప్పుడు క్షమాపణ చెప్పుకుందామని తహదాలు ఆడిపోతున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఒక చోట చదువుకునేవాళ్ళం. మన మధ్య స్నేహం తప్ప వైరం ఉండకూడదు. నౌ వీఆర్ ఫ్రెండ్స్. నా మీద కోపం లేకపోతే మీరు ఈ కూల్ డ్రింక్ తీసుకోవాలి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైంది గీత? గీత ఏమైంది? ఏదో మైకంగా ఉంది. గీత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మంచిదే కదే. తీసుకురండి. గీత వాళ్ళ ఇంటి దాకా నేను వస్తాను జానీ. ఎందుకు ప్రేమ? పార్టీ మూడు పాడైపోతుంది. మా ఇంటికి వెళ్ళే దారే కదా. గీతను ఇంట్లో భద్రంగా వదిలేసిపోతాను. మరేం భయం లేదు. జాగ్రత్తగా తీసుకెళ్ళి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గీత అనే అమ్మాయి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయిందండి. ఇప్పుడే జానీ గీతను వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్లాడు. ఐసి. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడేనండి, ఇటే వెళ్ళింది కారు. విజయనండి తీసుకెళ్ళాడు. ఈ మోటార్ సైకిల్ మందేనండి? ఎస్ సార్, మందే సార్. చాలా బాగుంది. సార్ సార్ నువ్వు పరిచినా ఏడ్చినా నీ గొంతు ఎవరికి వినిపించదు. అనవసరంగా గోల చేయక మై స్వీటీ. ఆ రోజు నువ్వు ఇన్సల్ట్ చేసావే, ఇప్పుడు నేను చేస్తానో చూడు.
గీత 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 ఏమిటి? అసలే అలసిపోయిన మనిషిని కొట్టి చంపేస్తారే. ఏమండి పరువే ప్రాణంగా ప్రతిష్ట ఊపిరిగా బ్రతుకుతున్న కుటుంబం అండి మాది. దీనికి జరగకూడదు ఏదైనా జరుగుంటే రేపు ఈ పాటికి మా ఇంట్లో 3 శవాలు కనిపిస్తాయండి. కోరంతను కొండంత చేసి అనవసరంగా బాధపడుతుంది. పార్టీలో ఎవడో గీతకు మొత్తం మంది ఇచ్చి వ్యధవేషాలు ఇచ్చాడు. నేను వాడికి బాగా బుద్ధి చెప్పి గీతను తీసుకొచ్చాను. ఇది జరిగింది. గీత గీత పాపిష్టి దాన్ని అనవసరంగా నీ మెచ్చేయి చేసుకున్నాను. ఊరుకోమ్మా.